ఇవి తెల్ల తామర పువ్వులండి. ఇవేమో ఎర్ర తామర పువ్వులు, ఇవేమో సహస్ర కమలాలు. హాయ్ అండి అందరికీ. మొన్నటి వీడియోలో మనం ఈ లక్ష్మీ తామర పువ్వుల గురించి పూర్తిగా తెలుసుకున్నామండి. కాబట్టి ఈరోజు మనం ఎర్ర తామర పువ్వులు, తెల్ల తామర పువ్వుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. అవి ఎక్కడుంటాయి, ఎలా దొరుకుతాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోవచ్చండి. ఇదిగండి ఇప్పుడు మీరు చూస్తున్నది తెల్ల తామర పువ్వుల చెరువు అండి. సేమ్ ఎర్ర తామర పువ్వుల చెరువు కూడా ఇట్లానే ఉంటుంది, కానీ అవి ఏమో పింక్ కలర్లో ఉంటాయి, ఏమో వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఈ తామర పువ్వులు వచ్చేటప్పటికి 3 రకాలుగా మనకి దొరుకుతాయండి. తెలుపు, ఎరుపు, మళ్ళా లక్ష్మీ తామర పువ్వులు అన్నీ 3 రకాలుగా దొరుకుతాయి. ఈ తామర పువ్వులు ఈ కలువ పువ్వుల్లాగా ఎక్కడ పడితే అక్కడ వాటి అంతటా అవి ప్రకృతి సిద్ధంగా వచ్చి పుయ్యవండి. వీటిని ఎవరన్నా తీసుకొచ్చి ఇలా చెరువుల్లో వేస్తే అప్పుడు ఇలా అభివృద్ధి చెంది ఇలా పోస్తాయి అన్నమాట. అంటే ఓన్లీ పెద్ద పెద్ద చెరువుల్లో మాత్రమే ఈ తామర పువ్వులు ఉంటాయండి. తెల్ల తామరైనా, ఎర్ర తామరైనా, లక్ష్మీ తామరైనా. ఇంకా ఈ తామర పువ్వుల్ని ఇలా మొగ్గల రూపంలోనే తీసుకుంటారండి, పువ్వులుగా ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఇవి పువ్వులుగా తీసుకుంటే అలా రాలిపోతాయి అన్నమాట, ఎమ్మటే రాలిపోతాయి, కలవ పువ్వుల్లో ఉండవు. కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా మొగ్గల రూపంలోనే తీస్తారు, కానీ ఇలా విచ్చుకున్న పువ్వులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీరు. ఒకవేళ తీసినా కూడా అవి రాలిపోతాయండి. అందుకే మీరు కొనుక్కున్నప్పుడు కూడా ఓన్లీ ఇలాంటి మొగ్గలు మాత్రమే తీసుకోవాలండి, పువ్వులు మాత్రం ఎప్పుడు కూడా తీసుకోకండి. తామర పువ్వులు ఎరుపైనా, తెలుపైనా, లక్ష్మీ తామరైనా ఏవైనా కూడా ఇలాంటి పువ్వులు మాత్రం అస్సలు తీసుకోవద్దండి. మొగ్గ రూపంలో ఉన్నది మాత్రమే తీసుకోండి. మొగ్గ రూపంలో ఉన్నవి తీసుకుంటే వీటిని దాదాపు ఒక వారం రోజుల వరకు ఒక కవర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా ఇవి ఫ్రెష్గానే ఉంటాయండి. మూడు రకాల తామర పువ్వులు కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకోవాలి. అప్పుడు మనకు కావాల్సినప్పుడు విప్పుకోవచ్చు. ఈ ఎరుపు, తెలుపు తామర పువ్వుల్లో 2 రకాలుగా కూడా ఉంటాయండి. అంటే కొన్నేమో ఎర్ర తామర పువ్వులైనా, తెల్ల తామర పువ్వులైనా బారుగా ఉంటాయి, కొన్నేమో ఇలా కుదమట్టంగా ఉంటాయి. బారెట్ల మీద ఇలా కుదమట్టంగా కుర్చగా ఉన్నాయి, అందంగా ఉంటాయండి. తెల్ల తామరైనా, ఎర్ర తామరైనా ఇలా కుదమట్టంగా కుర్చగా ఉన్నాయి, చాలా బాగుంటాయండి. బారుగా ఉన్నాయి, కొంచెం అంత అందంగా అనిపించవు. ఇంకా తామర పువ్వులు బారుగా ఉన్నా, కురచగా ఉన్నా, లేకపోతే తెల్ల తామరైనా, ఎర్ర తామరైనా, లక్ష్మీ తామరైనా ఏదైనా కూడా ఒకే పద్ధతి అండి. కలవ పువ్వుల్లో కాకుండా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని 6 రోజుల పైనే సేవ్ చేసుకోవచ్చు. రెండోది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా విప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదే కలవ పువ్వు అయితే ఇలా విప్పుకోవడానికి ఉండదండి, ప్రకృతి సిద్ధంగా దాని అంతటా అదే విచ్చుకోవాలి. అదే కానీ తామర పువ్వు విషయానికి వచ్చేటప్పటికి తెల్ల తామరైనా, ఎర్ర తామరైనా, ఇది చూడండి తెల్ల తామర పువ్వులు, ఇందా విప్పిన ఎర్ర తామర పువ్వులు ఎప్పుడు కాలితే అప్పుడు విప్పుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇది. ఇంకా తామర పువ్వుల్లో సహస్ర కమలాలని ఇలా 4వ రకం కూడా ఉంటుందంటండి. ఇవి మనం సోషల్ మీడియాలో చూడడమే తప్ప రియల్గా ఎక్కడ కూడా ఈ పువ్వుల్ని మనం చూడలేదండి. ఈ తామర పువ్వుల వ్యాపారం రీత్యా నేను పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో చాలా చెరువులు తిరిగాను, కానీ లక్ష్మీ తామర, ఎర్ర తామర, తెల్ల తామర తప్ప ఇలా 1000 రేకులు కలిగిన సహస్ర కమలాలు ఇలా ఇవి మాత్రం నేను ఎక్కడ కూడా చూడలేదండి రియల్గా. మరి ఈ పువ్వులు ఉంటాయా, ఉండవా? ఒకవేళ నిజంగా ఈ పువ్వులు ఉన్న వీటికి 1000 రేకులు ఉంటాయా, ఉండవా అనేది మనం స్వయంగా చూస్తేనే కానీ చెప్పలేమండి. ఈ తామర పువ్వుల్ని మా వాళ్ళు కొందరు చూసి పలానా గుడి దగ్గర సహస్ర కమలాలు ఉన్నాయి పెద్ద పెద్దవి అంటే, సరే నిజమో కాదని చూడడానికి వెళ్ళానండి. వెళ్ళి చూస్తే ఇవి చూసిన వెంటనే నాకు కూడా సహస్ర కమలాలు ఏమనిపించింది, ఈ పెద్ద సైజులో ఉండడంతో. కానీ ఇవి లెక్క పెడితే ఇవి కూడా 200 లోపే వచ్చినాయండి. అంటే ఇవి సహస్ర కమలాలు కాదు, లక్ష్మీ తామర అన్నమాట. అయితే బలమైన భూమితో లోతైన నీరుని ఏర్పాటు చేయడం వల్ల ఇలా ఇంత పెద్దగా వచ్చినాయి అన్నమాట. కాబట్టి సహస్ర కమలాలను నేను ఎప్పుడూ కూడా చూడలేదండి. ఇంకా తామరాకుల కోసం, కలవాకుల కోసం వాటి డిఫరెన్స్ ఏంటనేది మనం చూద్దామండి. తామరాకు అయితే చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అది బురదలో పుట్టుతుంది, నీటిలో ఉంటుంది, కానీ నీళ్ళు ఇంత కూడా దానికి అంటవండి. అదే కలవాకు అయితే అలా నీళ్లు జల్లటంతో అది తడిసిపోతుంది. తామరాకుపై ఎన్ని నీళ్ళు వేసినా అలా బొట్లు బొట్లుగా పేరుకుంటుంది తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తడవదండి. తామరాకును మనం ముంచేసి కొంచెం చేపుంచి లేపినా కూడా దాన్ని నీరు అంటుకోదన్నమాట. అంత ప్రత్యేకంగా ఉంటుంది తామరాకు. తామరాకు పైన ఒక మైనం పూతలంటిది ఉంటుందండి, దానివల్లే దానికి నీటి బొట్టు కూడా అంటుకోదు.
మనం ఎంత నీటిలో ముంచి లేపినా సరే మళ్ళీ పొడి వస్త్రం మాదిరిగా తామరాకు ఉంటుంది. కానీ కలవాకు అయితే అట్లా కాదండి, కలవాకు తడిసిపోద్ది. తామరాకు మాత్రం అస్సలు తడవదన్నమాట. అది నీటిలోనే దాని జీవితాంతకాలం నీటిలో బతికినప్పటికీ కూడా అది పైన ఎప్పుడు కూడా పొడిగానే ఉంటుందండి. ఒక మంచు బిందువులు కానీ నీళ్లు బిందువులు కానీ దాని మీద పడినా అవి అలా గుండ్రంగా గోళీకాయల్లో చుట్టుకుపోయి ఉంటాయి. కానీ తామరాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాందన్నమాట. అందుకనే ఎక్కువగా దేనికైనా తామరాకునే వాడతారండి, కలువాకుని వాడరు. తామరాకు కన్నా కలవాకు చాలా దళసరిగా ఉంటుంది. కానీ కలవాకు అయితే కొంతసేపట్లో వాడిపోతుందండి. తామరాకు అయితే ఎక్కువ సేపు ఉంటుంది, గమని వాడదు కూడా. ఇంకా తామర పువ్వులు తామరాకుల కాడ, కలవ పువ్వులు కలవాకుల కాడ చూస్తే అది రెండు కూడా చాలా డిఫరెన్స్గా ఉంటుందండి. ఇది తామర ఆకుల తామర పువ్వుల కాడ అన్నమాట. ఇది చాలా పుల్ల ముక్కల గట్టి ముప్పుగా ఉంటుంది. రెండోది ఈ కాడ నిండా కూడా మొత్తం చిన్నపాటి ముళ్ళు ఉంటాయన్నమాట. కాబట్టి తామర చెరువుల్లో పువ్వులు తీయాలంటే చాలా కష్టమండి. ఒకవేళ లోతు తక్కువైనా కూడా ఈ తామర పువ్వుల చెరువుల్లో దిగి తీయడం కష్టమండి. ఇవి మొత్తం చీరిగిపోతాయి అన్నమాట. అంటే ఒక కొరడ ఎలా చీరుకుంటుందో అలా మొత్తం చీరిగిపోద్ది. కాబట్టి వీటిని లోతు తక్కువగా ఉన్నా కూడా తామర పువ్వుల చెరువుల్లో దిగి ఎవరో గమ్ముని తీరండి. ఇంకా కలవాకులు కలవ పువ్వుల కాడ విషయానికి వస్తే ఇది చాలా సున్నితంగా మృదువుగా నున్నగా ఉంటుందండి. దీనికి ఎటువంటి ముళ్ళు కానీ గరుకు కానీ ఏమీ ఉండదు. చాలా సున్నితంగా స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఇది వంచితే వంగుతుందండి. అదే తామర పువ్వు కాడైతే ఎక్కువగా ఉంచితే ఇరిగిపోతుంది. కానీ ఇది ఇరగదండి, వంగుతుంది, మెత్తగా ఉంటుంది అన్నమాట, ఒక రబ్బర్ లాగా. కాబట్టి కలవ పువ్వుల కొలంలో ఎవరైనా దిగి తీయొచ్చండి. అదే తామర పువ్వులు కొలంలో దిగి తీయాలంటే చాలా కష్టం అన్నమాట. ఇదండి మరి ఈరోజు వీడియో. అలాగే వచ్చే వీడియో తామర పువ్వు గింజల కోసం తామరకాయల కోసం చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం తామర పువ్వులు తామరకాయలు ఆగిపోయినాయండి. ఈ వీడియోస్ ఒక నెల ముందు తీసినవండి. ఇప్పుడు ప్రస్తుతానికి తామరకాయలు కానీ తామర పువ్వులు కానీ చెరువుల్లో ఎక్కడ లేవు. కాబట్టి ఆ వీడియో చేయాలంటే మనం మళ్ళీ కొన్ని రోజులు వెయిటింగ్ చేయాలి. మళ్ళీ పువ్వులు పూసి కాయలు కాసినప్పుడు ఆ వీడియోస్ చేస్తానండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. అలాగే ప్రేమ గాయకుడు ఆకుల అనే మనది మరో మ్యూజిక్ ఛానల్ ఉందండి. నేను ఓన్గా సాంగ్స్ రాసి పాడి ఆ ఛానల్లో రిలీజ్ చేస్తున్నాను. మీలో పాటలంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛానల్ని కూడా విజిట్ చేయండి. ఇంతవరకు మా ఈ వీడియోను చూసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ప్రేమ గాయకుడు జ్యోతి.